హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పంత మైకేల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. టీ తాగారు అందరూ? నేనైతే ఇంకా టీ పెట్టుకోలేదు ఫ్రెండ్స్. టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడైతే కొంచెం టీ తాగి లైట్గా ఆకలేస్తుంది. ఒక 2 ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటాను ఫ్రెండ్స్. నేను మొన్న మీకు చెట్లు పెట్టేది చూపించిన కదా, అంటే చెట్లు కాదు, మెంతులు కొత్తిమీర అలికింది చూపించిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటికి ఏంటంటే కొంచెం ఇట్లా అంటే ఒకటి అడ్డుగా పెట్టినన్నట్టు దడి దడి అంటారు కదా, దడిలాగా పెట్టిన వాటికి అవి నేను ఎట్లా పెట్టినా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో తీస్తాం అనుకున్నా, కాకపోతే నాకు టైం కుదరలేదు. మీరు ఒకసారి చూడండి, అవి చూపిస్తాను చూడండి ఒకసారి. మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, నేను మధ్యాహ్నం అంతా వీటి దగ్గర కూర్చొని, ఇది ఇక్కడ నుండి నేను క్లాత్ పెడదాం అనుకున్నా. యాక్చువల్గా అయితే ఇటు సైడ్కి అటు సైడ్స్కి అదేంటంటే కట్టెలు పాతుకొని క్లాత్ వేద్దాం అనుకున్నా. కాకపోతే ఇట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా దడిలాగా పెట్టుకున్నా. బాగుందా? ఏమో, నాకైతే నచ్చింది. నాకైతే బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎట్లా అయితే కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు ఇక్కడ మెంతులు వేసిన కదా ఫ్రెండ్స్, నేను మీకు కనిపిస్తుందా చిన్నగా, అంటే మీకు అది చూడండి, అక్కడ భూమి ఇట్లా క్రాక్ ఇచ్చినట్టు కనిపిస్తుందా? అందులో నుండి వస్తున్నాయి మెంతులు వస్తున్నాయి. ఇక్కడైతే కొత్తిమీర వేసినా కానీ ఇంకా కొత్తిమీర రావడానికి మ్యాక్సిమం ఒక 10 days పడుతుందంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పుదీనా, ఇది నాటుకున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఈ గ్యాప్లో ఏమన్నా పెడదాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా క్లీన్ చేసుకొని కొంచెం పారతో చెక్కి అక్కడ వాటర్ వేసి మార్నింగ్కి ఏదన్నా వెల్లుల్లి కానీ ఇంకేం అల్లం కానీ ఆలుగడ్డ చెట్టు కానీ ఏదో ఒకటి పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాగుంది కదా, చూడండి బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు వెళ్ళి టీ పెట్టుకొని టీ తాగి దాని తర్వాత ఒక 2 eggs, అంటే నాకు వేయలే వెళ్ళి చూడండి ఒక నిమిషం. అయ్యో, వెళ్ళి టీ పెట్టుకొని, ఆకలి నాకే మేయట్లేదు, మా హస్బెండ్కి ఆకలి వేస్తుందంట. అందుకే 2 ఎగ్స్తోని ఆమ్లెట్ చేసేసి ఇచ్చేస్తాను మేము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. స్టార్ట్ చేసినా ఎగ్ ఆమ్లెట్ నేను అప్పుడు ఈవినింగ్ చేస్తా. ఈవినింగ్ కావాలన్నాడు ఫ్రెండ్స్ మా హస్బెండ్. అప్పుడు వద్దని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి నాకు ఆకలి అవుతుంది, అప్పుడే వద్దని చెప్పేసి ఇప్పుడు ఏమంటుండ. అందుకే నేను ఇప్పుడు వేస్తున్నా. నార్మల్గా ఆమ్లెట్ అంటే ఆనియన్ ఆమ్లెట్ వేస్తారు, లేదంటే ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తారు. నేనేంటంటే ఆమ్లెట్లో ఒక టమాటా, జస్ట్ స్నాక్ లాగా అవుతుంది, అంటే 2 ఎగ్స్తోని స్నాక్ లాగా అవుతుంది ఫ్రెండ్స్. ఒక టమాటా, చిన్న ఆనియన్, ఇది కూడా చిన్న టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పసుపు, జీలకర్ర పౌడర్, కొంచెం కారం, ఇది ధనియా పౌడర్, ఆయిల్. నేను ఏంటంటే ఇందులో ఆమ్లెట్లో పాలతో వేస్తా. పాలతో వేయండి, పాలు ప్లస్ ఇందులో శనగపిండి ఉంటే అది కూడా వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్లో పాలు ఎందుకు, పాలు వేస్తే గలీజ్ ఉంటుందేమో అని మీరు అస్సలు అనుకోవద్దు. ఒకసారి వేసి చూడండి, వేసి తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కట్ చేసుకుందాం, కడుక్కొని నీట్గా. ప్లేట్లోనే వేసుకుందాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు నా వీడియోస్
నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా బెల్ గంటను మాత్రం కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఏ ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. కొత్తగా ఛానల్ పెట్టినా కాబట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్. టమాటా వేయడం వల్ల కొంచెం పులుపు ఉంటుంది, అంతే ట్యాంగీగా. ఈ మిర్చి వేయడం వల్ల స్పైసీగా బాగుంటుంది. పాలు కొన్ని, ఇప్పుడు అందులో కొంచెం పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర పౌడర్, చిటికెడు ధనియా పౌడర్. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, కానీ ఈ కారం కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. తరువాత సారీ ఫ్రెండ్స్, నేను సాల్ట్ తెచ్చుకోవడం మర్చిపోయినా, సాల్ట్ తీసుకొస్తాను ఉండండి. చుట్టూ చూపిస్తున్నావా? నైట్ ఏం కనిపిస్తా. చిటికెడు సాల్ట్ మన టేస్ట్కి తగ్గంత. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకోండి. అంతలోపు ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ వేసుకునే స్పూన్స్ ఎంత ఉంటాయి, చిన్న ఎంత ఉంటాయి కదా, ఇట్లా పైన గరిట వచ్చి అదొక స్పూన్. ఆయిల్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నట్టే మనకి ఎగ్ వేసిన తర్వాత ఈ సైడ్లకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కొత్తిమీర, ఇప్పుడు 2 ఎగ్స్. బాగా బీట్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇవి పచ్చి ఉండవు, ఆమ్లెట్ వేసిన తర్వాత అందులో వేగిపోయి మంచిగా ఉడికినట్టు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది లైట్గా.
చూపిస్తుంది, కింద చూపిస్తున్నా ఇక్కడ. పక్కకి ఇలా లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి, ఒకే దగ్గర ఉండకుండా. ఈ ప్లేస్ అంతా కవర్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది చూడండి, ఈ పైన అంతా కుక్ అయ్యింది, కిందంతా కుక్ అయిపోయింది కదా. ఒకసారి మనం ఇది తిప్పేసుకుందాం. చితికిపోతుందేమో భయంగా ఉంది, అయినా పర్లేదు. చూడండి, రెండు ఆమ్లెట్స్, సారీ 2 ఎగ్స్ ఎంత పెద్దగా ఆమ్లెట్ వచ్చింది చూడండి. ఒక్క నిమిషం. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఆకలి బాగా వేస్తే అందరు నార్మల్గా ఆమ్లెట్ వేసుకుంటారు కదా, అట్లా కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఒక టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, ఈ మసాలా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇందులో మసాలా అంటే ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, డైజెషన్కి పనిచేస్తుంది కదా, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది జీలకర్ర పౌడర్ వేయడం వల్ల. మినీ పిజ్జా లాగా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, తినండి. నిజం, ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు ఒక్కసారి ఇందాక ఇటు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి అటు సైడ్ తిప్పుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి అని. అబ్బాబ్బా, పర్లేదు, నో ప్రాబ్లం. స్పూన్ తీసుకో, ఒక్క నిమిషం. దాని కింద ప్రెస్ చేయి, ఇట్లా లోపలంతా కుక్ అయిపోయింది చూడండి, ఇదంతా కుక్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడైతే మేము వేసుకొని యమ్మీగా తినేస్తాం. ఓకేనా, బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.